సీతారాముల కళ్యాణంలో కుట్టిని అవమానించాలని ప్లాన్ చేసిన ఇందుమతి ప్లాన్ తిప్పికొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా సునందకైతే ఫోన్ చేస్తారు. చెప్పండి జ్యోతి, ఏం చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది సునంద. నేను సూర్యని మాట్లాడుతున్నాను అంటూ సూర్య అయితే చెప్తూ ఉంటాడు. చెప్పండి సూర్య గారు, ఏంటి అంటూ సునంద అడగంగానే ఏమీ లేదండి, రేపు సీతారాముల కళ్యాణం కదా, సీతారాముల కళ్యాణానికి మీ ఫ్యామిలీ మొత్తం తప్పనిసరిగా రావాలి అంటూ సూర్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే సునంద అయితే ఎవరెవరు వస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది. సీతారాముల కళ్యాణానికి పద్మమ్మ, సింహాద్రి, కుట్టి అందరూ కూడా వస్తున్నారు అంటూ చెప్పంగానే ఆ ఆనంది వస్తే నేను మాత్రం సీతారాముల కళ్యాణానికి రాను అంటూ ఫోన్ అయితే పెట్టేస్తుంది సునంద. అప్పుడే ఇంతలో జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైందండి, ఏమన్నారు సునంద గారు అంటూ అనంగానే కుట్టి వస్తే తను రానని ఫోన్ పెట్టేసింది అంటూ సూర్య అయితే చెప్తూ ఉంటాడు. ఎవరైనా అలాగే చెప్తారు. ఆ కుట్టి వస్తే ఎందుకు ఆ కుటుంబం సీతారాముల కళ్యాణానికి వస్తుంది, అవన్నీ తెలిసి కూడా పిలవడం మీ తప్పు అంటూ ఇక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది. చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అంటూ అనంగానే మరి మాట్లాడకుండా ఏం చెయ్యమంటావు, మీరు ఆ కుటుంబాన్ని పిలిచినప్పుడు కుట్టిని పిలవకుండా ఉండాలి కదా అంటూ అనంగానే కుట్టిని పిలవకుండా ఎలా ఉంటాము, ఈ కళ్యాణం జరగడానికి కారణమే కుట్టి, అలాంటి తనని రావద్దని ఎలా చెప్తాము, గుడిలో ఈ కళ్యాణానికి ఏర్పాట్లన్నీ చేసి ఇదే కుట్టి, అలాంటి కుట్టిని రావద్దని ఎలా చెప్పాలి అంటూ ఇక జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. మీరేమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, నేను ఫోన్ చేస్తాను కదా, నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను, మీరు కంగారు పడకండి. ఇప్పుడు కుట్టి ముఖ్యమా సునంద కుటుంబం ముఖ్యమా అంటే సునంద కుటుంబమే ముఖ్యం. ఎందుకంటే ఇంటి ఆడపిల్లని ఆ ఇంటికి ఇచ్చారు, దాని కాపురం బాగుండాలి అన్నా, ఆ ఇంట్లో దానికి విలువ ఉండాలి అన్నా ఖచ్చితంగా మీరు ఆ కుటుంబాన్ని ఆహ్వానించవలసిందే, వాళ్ళ కోరికను మీరు మన్నించవలసిందే అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఇందుమతి. నేను ఫోన్ చేసి చెప్తాను, మీరు కంగారు పడకండి అంటూ ఇక అనంగానే అప్పుడే ఇక ఇంతలో జీవనైతే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే జీవనకైతే నేను ఇలా చేశాను అంటూ చెప్పంగానే అప్పుడే ఇక జీవనైతే అడుగుతూ ఉంటుంది, ఏంటి పెద్దమ్మ, నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తావేంటి అంటూ అనంగానే నేనేం చేశానే, ఆ కుట్టిని కళ్యాణానికి రానివ్వకపోతే ఖచ్చితంగా దాని మనసు బాధపడుతుంది కదా, అప్పుడు మనం సాధించినట్టే కదా అంటూ ఇందుమతి అనంగానే అప్పుడే ఇంతలో ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది, పెద్దమ్మ నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, నువ్వు కుట్టికి ఫోన్ చెయ్యి, కానీ ఏం చెప్తావు అంటే కళ్యాణం గురించి మాట్లాడు, తనని రావద్దు అని మాత్రం చెప్పకు అంటూ అనంగానే అదేంటే ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదిలేయమంటావు అనంగానే నువ్వు కుట్టికి ఏం చెప్పకుండా మామూలుగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తావు, రేపొద్దున్న అది కళ్యాణంలో ఉంటుంది, మా అత్తగారు వచ్చిన తర్వాత దాన్ని చూస్తే దీన్ని పిలిస్తే నేను రానని చెప్పాను కదా, ఎందుకు పిలిచావు అని ఖచ్చితంగా మా అత్తగారు గొడవ పెట్టుకుంటుంది, అప్పుడు నువ్వు నీ నటన మొదలు పెడతావు, నేను కుట్టికి చెప్పాను తనే వచ్చింది అంటూ నువ్వు నటిస్తావు, అందరూ మన మాటే నమ్ముతారు తప్ప ఆ కుట్టి మాట ఎవరూ నమ్మరు కదా, అప్పుడు మా అత్తగారు ఖచ్చితంగా దాన్ని అవమానిస్తుంది, దాని కారణంగానే కళ్యాణం కూడా సరిగ్గా జరగలేదని అందరూ కూడా దాన్ని నిందిస్తారు, అప్పుడు మళ్ళీ అందరి ముందు అవమానం పాలవుతుంది, మనకి కావాల్సింది కూడా ఇదే కదా అంటూ ఇక జీవనైతే అంటూ ఉంటుంది. నిజమేనే, ఈ ప్లాన్ ఏదో బాగుంది అంటూ ఇందుమతి అయితే ఇక ఆనందికి అయితే ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఆనంది రావడం లేదని తెలుసుకున్న సునంద కుటుంబం మొత్తం సీతారాముల కళ్యాణానికి అయితే వస్తారు. ఇక గుడిలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇక సూర్య, జ్యోతి ఇద్దరూ కూడా పీట్ల మీద అయితే కూర్చుని కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. అప్పుడు ఇక ఆనంది అయితే వస్తుంది. ఆనందిని చూసిన సునంద అయితే కోపంగా అడుగుతూ ఉంటుంది, ఆగో, నువ్వెక్కడికి వచ్చావేంటి, నిన్ను రావద్దని చెప్పారంట కదా,
అలాంటప్పుడు కూడా నువ్వు సిగ్గు లేకుండా ఇక్కడికి రావడం ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా, నన్ను రావద్దని చెప్పారా, ఎవరు రావద్దని చెప్పారు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జ్యోతినైతే అడుగుతుంది సునంద, ఏంటి జ్యోతి ఇదంతా, ఇక్కడికి ఆనంది వస్తే మేము రామని చెప్తే తను రాదు, మా చిన్నత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పిందని చెప్పావు కదా, మరి తను ఎందుకు వచ్చింది అంటూ అనగానే, అయ్యో రామా, నేను నిజంగానే ఫోన్ చేసి చెప్పాను తనని రావద్దు, నువ్వు వస్తే సునంద గారు కుటుంబం రాదంట, నువ్వు చేసిన పని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు, నువ్వు ఈ కళ్యాణానికి రాకమ్మా అంటూ నేను ఎంతో బ్రతిమలాడి చెప్పాను, తను కూడా రానని చెప్పింది, అలా చెప్పిన తర్వాతే నేను మీకు ఫోన్ చేయించి చెప్పాను అంటూ అనగానే, అప్పుడే ఇక ఆనంది అయితే, ఇందుమతి గారు ఏం మాట్లాడుతున్నారు, మీరు నాకు ఈ విషయాలేమీ చెప్పలేదే అంటూ అనగానే, చూసారా ఎలా నటిస్తుందో, నేను తనకి చెప్పినా చెప్పలేదని ఇప్పుడు అబద్ధాలు చెప్తుంది అంటూ అనగానే, ఆ మనిషే ఒక మోసగత్తే, అందరినీ మోసం చేయడమే తనకి అలవాటు, తనని రావద్దని చెప్పినా కావాలని వచ్చి ఇప్పుడు అందరి ముందు నటిస్తుంది అంటూ సునంద అయితే ఇక నోటికొచ్చినట్టు ఆనందిని అవమానిస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి సునంద, గుడిలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా నీ పట్టుదల నీ పంతం అవసరమా, ఎందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నావో, నలుగురు చూస్తున్నారు కదా, నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అంటూ అనగానే, ఇంకేం మిగిలిందండి అనుకోవడానికి, ఈ మహాతల్లి ఎప్పుడో నా పరువు తీసేసింది కదా, అది చాలక ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చి నేను మనశ్శాంతిగా ఉండకూడదని ఇదంతా చేస్తుంది, లేకపోతే ఏంటి, నేను ఇది ఇక్కడికి వస్తే రానని చెప్పానని తెలిసి కూడా కావాలని వచ్చిందంటే ఏమనుకోవాలి అంటూ ఇక సునంద అడుగుతూ ఉండగా, అప్పుడే ఆనంది అయితే చెప్తుంది, చూడండి మేడం, మీరు అనుకుంటున్నట్టు ఆవిడ నాకు ఏమీ చెప్పలేదు, కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను చూడండి అంటూ తన ఫోన్లో ఉన్న కాల్ రికార్డింగ్ అయితే వినిపిస్తుంది. అప్పుడే ఇందుమతి మాట్లాడిన మాటలైతే సునంద విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే సునంద అయితే కోపంగా ఇందుమతిని పిలిచి, ఏంటిదంతా, రావద్దని చెప్పాను అని చెప్పావు, అక్కడ నువ్వు అసలు రావద్దన్న మాటే వాడలేదు కదా అంటూ అనగానే, అది అంటే ఇందుమతి అయితే జీవన మీదకి నెట్టేస్తుంది. అప్పుడు ఇక జీవన అయితే ముందుకి వస్తుంది, ఏంటి జీవన ఇదంతా, ఎందుకు ఇలా చేయించావు, ఎందుకు నువ్వు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు అంటూ అనగానే, అది కాదత్తయ్య, మిమ్మల్ని ఆ రోజు నలుగురిలో అవమానించింది కదా, ఈరోజు తనని కూడా నలుగురిలో అవమానించాలని నేను ఇలా ప్లాన్ చేశాను, ఇదంతా మీకోసమే చేశాను అంటూ జీవన అంటూ ఉండగా, అప్పుడే ఇంతలో ఇక సునంద అయితే కోపంగా జీవన చెంపైతే పగలగొడుతుంది. నలుగురిలో అవమానించాలని ప్లాన్ చేశాను అంటున్నావు, కానీ ఎవరికి అవమానం జరిగింది, ఇప్పుడు నాకే కదా, ఎందుకంటే తనని ఇప్పుడు ఏ తప్పు లేకపోయినా అనరాని మాటలు అన్నానని అందరూ నన్నే దోషిలా చూస్తారు, నువ్వు చేసిన పని కారణంగా నేను నలుగురిలో తలదించుకోవలసి వచ్చింది, నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదు, అయినా ఈ ఇందుమతితో చేతులు కలపడం ఏంటి, ఆవిడ సంగతి నీకు తెలిసిందే కదా, ఎవరు కొంపలు ముంచాలి, ఎవరు కాపరాలు కూల్చాలని చూసే వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తెలిసి కూడా నువ్వు ఆవిడతో చేతులు కలిపి ఇలాంటి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదు, ఎందుకు ఇలాంటి పనులు చేశావు, ఇంకొకసారి ఇలా చేశావు అంటే చంపేస్తాను అంటూ సునంద అయితే వార్నింగ్ ఇస్తుంది ఇందుమతికి జీవనకి. అప్పుడే జీవన అయితే కోపంగా పక్కకైతే వెళ్తుంది. ఇక కోపంగా పక్కకి వెళ్ళంగానే ఇంతలో ఇందుమతి కూడా వెళ్ళి, ఏమైందే, ఎందుకు అలా ఫీల్ అవుతావు, ఇదంతా మనకి అలవాటే కదా అంటూ అనగానే, ఏంటి అలవాటు, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఇక చెప్పంగానే, అప్పుడే ఇంతలో ఇక ఆనంది అయితే అక్కడికి వస్తుంది. ఏంటి, నన్ను నలుగురిలో ఇరికించి నవ్వులు పాలు చెయ్యాలని, నన్ను అవమానించాలని ప్లాన్ చేశారు, కానీ మీ ప్లానే రివర్స్ అయి మీకే బెడిసి కొట్టింది,
ఇప్పటి వరకు మీరు ఏం చేసినా చూస్తూ వదిలేశానని, ఇక మీదట కూడా వదిలేస్తానని అనుకోకండి. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. అన్ని విషయాలు బయట పెడతాను, ఏం జరిగిందో అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ ఆనంది అయితే షాక్ ఇస్తుంది జీవన్కి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.